హలో, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అవుతుంది. ఈరోజు చాలా బిజీ డే అనమాట. ఇప్పుడు ఇదంతా పని చేసేసుకుని తర్వాత ఈరోజు మాల్కి వెళ్ళిపోతున్నాం. మీరు కూడా చేసేయండి. బయటేమో ఎయిర్ కాన్ కూడా క్లీనింగ్ అవుతుంది, సర్వీసింగ్కి ప్లస్ రిపేరింగ్ కూడా. అది ఎన్నిసార్లు రిపేర్ చేయించామో, ఒక 3 సార్లు ఏమో 250 ఉంది. అని డబ్బులు పెడితే కొత్తది వచ్చేదేమో. తర్వాత నేను ఇక్కడ బియ్యంలో ఉప్మా చేస్తున్నాను టిఫిన్ కోసం. ఇక టిఫిన్ అది చేసేసి సింపుల్గా ఏమైనా లంచ్ ప్రిపేర్ చేసుకుని వెళ్దాంలే అని చెప్పి ప్లాన్ చేసుకున్నాం. ఇంకా ఏసీ వర్క్ అయితే జరుగుతూ ఉంది. హలో, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మేము బయటికి వెళ్తున్నాం. ఇక్కడ కొమిటార్, ఇది ఫస్ట్ టైం మేము కూడా వెళ్తున్నాం. ఇక్కడ వచ్చి మేము మా ఫ్రెండ్స్ని పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాం అనమాట. వాళ్ళ ఇంటికి వెళ్తాం. తర్వాత మేము బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతాం. నేను వచ్చేస్తాం, రీచ్ అయిపోయాం. వాళ్ళ కోసం మనం మన కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. ఆల్రెడీ ఇక మేము మా ఫ్రెండ్స్ని కూడా పికప్ చేసేసుకున్నాం అనమాట. వీళ్ళు మేము ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్తాం, కానీ తను ఇండియాలో ఉండడం వల్ల మొన్నటిదాకా నా ఒక్కదాన్నే చూశారు. ఇక ఇప్పుడు 2 months ఉంటుంది అనుకుంటా. 2 months ఇప్పుడు మా వీడియోలో అన్ని తను కూడా కనిపిస్తారు. ఇక్కడ చూస్తున్నారా, ఇవన్నీ వైన్ బాటిల్స్ లా ఉన్నాయి కదా, కాకపోతే వైన్ నాట్ అంట, అవి వైన్స్ కాదంట. మరి ఏమో బాగుంది కదా. అవి కూడా మందు బాటిల్స్ సంథింగ్ వాళ్ళు డిస్ప్లే చేశారు, బాగుందని వీడియో తీశాను. ఇక్కడ మేము కోమిటార్కి రీచ్ అయిపోయాం. అసలు దీనికి అంతు పంతు లేదని చెప్పాలన్నమాట. అసలు పార్కింగ్ ఎక్కడో, మనం ఎక్కడ ఉన్నామో ఏంటో కూడా తెలియనంతలా ఉంది. అసలు ఎక్కడి నుంచి ఎక్కడికో చాలా, అసలు చాలా పెద్ద మాల్ ప్లస్ అన్నీ కంబైన్డ్ అనమాట. అది మనకి ఎలా కనిపిస్తుంది, కానీ ఏంటి బ్రిడ్జ్ ఉంది లోపల నుంచి మనం కనెక్టెడ్ అయిపోయి ఇంకో దాంట్లో నుంచి ఇంకో దాంట్లోకి వెళ్తాం. అసలు కొత్త వాళ్ళమైతే ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అయిపోతాం అనమాట, ఎక్కడున్నామో ఏంటో అని చెప్పి. ఈ నేహాంత్ గారితో పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది. ఏంటంటే వాడిని ఎత్తుకోవద్దు, మనం వాడు చేయి పట్టుకోవద్దు, వాడే నడుచుకుంటూ వెళ్ళిపోతాడంటే మనం అసలు వాడి వెనకాల కూడా రావద్దు అంటున్నాడు. పిల్లలందరూ ఇలాగే ఉంటారా, వీడు ఎలా ఉన్నాడో మరి. ఇక మేము ఇదంతా నడుచుకుంటూ, అసలు అది ఎక్కడో ఎంట్రన్స్ స్టార్ట్ అవుతుందో తెలియక అదంతా నడుచుకుంటూ వెళ్ళాం అనమాట. ఇదైతే బయట లుక్ అనమాట. ఇక్కడ నుంచి మీకు కనిపిస్తుంది చిన్న బ్రిడ్జ్ కింద, అలా అన్నిటికి కూడా కనెక్ట్ అయిపోయి ఉంది. సో మేము అవన్నీ ఎత్తుక్కుని వెళ్ళాం. అసలు కోమిటార్ అంటే ఏంటి అంటే ఫుల్ ఆఫ్ మనీ. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫిక్స్ అయిపోయి వెళ్ళాలి. తర్వాత ఏంటంటే ప్రతి దానికి కూడా మనం ఎంట్రీ ఫీజు కట్టాలన్నమాట. అలాగే అక్కడ మనం చూడడానికి ఏముంటాయంటే స్కై వాక్ ఉంటుంది, అలాగే డైనోసార్ హిస్టరీ అంట అదొకటి, ఇంకా రెయిన్బో వాక్ అంట, మరి అదేంటో మనకి తెలీదు, అదొకటి, ప్లస్ థీమ్ పార్క్. కాసేపు ఏదైనా అడల్ట్స్ కూడా ఎంగేజ్ అవ్వడానికి కొంచెం గేమ్స్ లాంటివి ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా ప్యాకేజ్లా ఉంటుంది, లేకపోతే సపరేట్గా కూడా మినిమం 40 రింగిట్ 50-80 రింగిట్కి అయితే ఇవి నేను చెప్పినవన్నీ కూడా కవర్ అవుతాయి అన్నమాట. సో ఇవన్నీ మేమైతే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ప్లాన్ చేద్దామని చెప్పి అనుకున్నాం. సరే లోపలికైనా మాల్లో తిరిగి వద్దాంలో, అసలు ఏమేమి ఉన్నాయి ఏంటో చూద్దాం అనుకుని మాల్ లోపలికి వెళ్తే ఏ స్టాల్కి వెళ్ళి అన్ని క్లోజ్ ఉన్నాయి. అసలు మరీ అంత దారుణంగా అక్కడ క్లోజ్ చేసి ఉండవండి. లాక్డౌన్ అనిపించింది అనమాట. ఇంతకుముందు లాక్డౌన్ అయితే అలాగే ఉందేమో అనిపించింది మాకైతే, కానీ అసలు వీడియో తీయాలని ఆలోచన కూడా రాలేదండి. ఆ క్లోజింగ్ కూడా అన్ని వీడియో తీసుకుంటే భలే ఉంటుంది అసలు. ఎందుకంటే ఎప్పుడు ఎవరు ఆ క్లోజింగ్ కూడా చూసి ఉండరు. మేము వెళ్ళిన టైం కూడా అది రాంగ్. ఎందుకంటే చైనీస్ న్యూ ఇయర్ అయినా కూడా ఓపెన్ ఉంటాయి మరి, అంటే వాళ్ళంతా కూడా చైనీస్ ఏనేమో, అందుకే అన్నీ క్లోజ్ చేసినట్టున్నారు. సరే ఇంకేం చేస్తాం, అక్కడక్కడ తిరిగి టీ లైవ్ అవి తాగేసి వచ్చేసామన్నమాట. ఇంకా అక్కడ మేము ఏమీ కూడా షూట్ చేయలేదు. కానీ నెక్స్ట్ టైం మాత్రం ఇలా కాకుండా మంచిగా ప్లాన్ చేసుకుని వెళ్ళాలనేది అర్థమైంది. మేము ఈవినింగ్ వెళ్ళాం కదా, అప్పుడు మార్నింగ్ వెళ్ళాలి. మళ్ళీ 5కి అన్ని ఎంట్రీస్ కూడా క్లోజ్ అయిపోతాయి కాబట్టి మార్నింగ్ ప్లాన్ చేసుకుని వెళ్ళాలని డిసైడ్ అయ్యానంట. ఇంకా అలా డిసప్పాయింట్తో వెనక్కి తిరిగి వచ్చాం. అసలు ఇలా ఎప్పుడూ జరగలేదు, ఇదే ఫస్ట్ టైం. ఇంకెప్పుడు ఇలా అయితే అస్సలు జరగకూడదు. ఇక ఇంటికి రాగానే ఇంకేదో ఒకటి వండదాంలే అని చెప్పి నేను ముందు రోజు మెత్తలు తీసుకున్నాను అనమాట. ఇంకే వండడానికి అన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ ఈ మెత్తలను చూసారా, ఇలా పొట్ట దగ్గర కట్ చేసేస్తేనంట ముళ్ళు ఎక్కువ ఉండవు. మామూలు మన పెద్ద చేపకి ఎలా అయితే వస్తుందో ముళ్ళు, అలా తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఇక నేను తర్వాత కొన్ని ధనియాలు, అలాగే లవంగ మొగ్గలు, కొంచెం దాల్చిన చెక్క, అలాగే 2 ఇలాచీలు, అలాగే కొద్దిగా జీలకర్ర, ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి కూడా వేయాలి. ఇక్కడ మీకు చూపించడానికి అలా వేసాను, కానీ నేను తర్వాత కట్ చేశాను. ఇలా చిన్న ముక్కలు కట్ చేసి ఒకసారి బ్లెండ్ చేయాలి. తర్వాత ఇలా బ్లెండ్ అయిన తర్వాత దీంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇవి కొంచెం పెద్దగానే కట్ చేసుకొని సరిపోతుంది, ఎందుకంటే బ్లెండ్ చేస్తాం కదా. ఇక్కడ ఎక్కువ ఉల్లిపాయలు కాకుండా కొంచెం తక్కువగా వేసుకోవాలి. నేను ఇక్కడ చిన్నవి 2 వేసుకున్నాను అనమాట, లేకపోతే తీపి వచ్చేస్తుంది. ఇక తర్వాత ఇలా బ్లెండ్ చేసేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుని, కొద్దిగా కాదు కొంచెం ఎక్కువే ఆయిల్ వేసుకోవాలండి.
కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత దాన్ని మనం వేసుకున్న మసాలాలు అంతా కూడా ఫ్రై చేసుకోవాలి. ఇంక దీంట్లో ఎలాంటి మసాలాలు కూడా వేయ అవసరం లేదు. ఇప్పుడు వేసినవి సరిపోతాయి అనమాట. ఇంక ఉప్పు కారం తప్ప ఇంకేమీ వేయక్కర్లేదు. ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులోనే పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకోవాలి. గ్రీన్ చిల్లీ కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది, కానీ నేను నేహాంత్ కోసం కొంచెం తక్కువగానే వేస్తున్నాను అనమాట. ఇది ఇంకా అలా ఫ్రై అవుతుండగానే కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. మనకి కూర అంతా సరిపోయి ఉప్పు ఇప్పుడు వేయకపోయినా కొంచెం వేసుకుని తర్వాత వాటర్ వేసినప్పుడు కొంచెం వేసుకుంటే సరిపోద్ది అనమాట. తర్వాత కొంచెం పసుపు, ఇదంతా కూడా బాగా మిక్స్ చేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా కొంచెం కలర్ మారుతుంది కదా, ఆ టైంలో క్లీన్ చేసి పెట్టుకున్న ఈ చేపల్ని యాడ్ చేయాలి. ఇక ఇవి మెత్తళ్ళు అని మేము అంటాం, కొంచెం మంది నెత్తళ్ళు కూడా అంటారనమాట. కానీ మేము మెత్తళ్ళు అంటాం కాబట్టి ఆ మెత్తళ్ళు ఇప్పుడు యాడ్ చేసేయాలన్నమాట. ఇవి వేసిన తర్వాత కదపకుండా గిన్నెని ఇలా తిప్పాలి. కానీ నాకు అలా చూపించడం వీలు కాదు కాబట్టి నేను కొంచెం గరిటెతోనే తిప్పాను. కానీ అలా అయితే విరిగిపోతాయి అనమాట. ఇంకా అలా కదిపిన ఒక 5 నిమిషాలు అలా వదిలేస్తే కొంచెం మగ్గుతాయి. కొంచెం వాటర్ అలాగే ఆయిల్ కూడా కొంచెం పైకి తేరుతుంది కదా, ఇదే టైంలో కొంచెం కారం వేయాలి. మనకి కూరకు సరిపడా కారం అంతా వేసేసుకుని తర్వాత ఒక్కసారి మిక్స్ చేసి తర్వాత వాటర్ పోసుకోవాలి. దీంట్లో ఎక్కువగా వాటర్ ఏం పట్టదు, ఇవి చాలా త్వరగా ఉడికిపోతాయి అనమాట. ఇక నేను పోసిన వాటర్ కూడా వేయవసరం లేదు, ఏదో అలా పోసేసాను చూసుకోకుండా. కానీ అది అయితే కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారు ఉడికేకి ఎలా ఉంటుంది. అప్పటికే నేను కొంచెం కర్రీ తీసేసాను. కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. వి సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.